హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జవనల్ వెల్ఫేర్ ఉన్నాయి కదండీ! దాంట్లో ఎన్ని పోస్టులున్నాయనేది చూద్దాము. ఇక్కడ ఓన్లీ హెచ్‌జిటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ మాత్రమే ఉన్నాయండి ఈ స్కూల్స్‌లో. ఇక్కడ చూడండి ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో ఓపెన్ కేటగిరీలో అయితే 2 అయితే ఉన్నాయండి. ఇక్కడ లోకల్‌లో చూడండి 4 అయితే ఉన్నాయి హెచ్‌జిటికి సంబంధించి. చూడండి హెచ్‌జిటికి సంబంధించి 4 అయితే ఉన్నాయి. బీసీ-బికి 2 వస్తున్నాయి. బీసీ-డికి అయితే ఒకటొస్తుంది. బీసీ-ఈకి అయితే ఒకటొస్తుందండి. లోకల్ ఓపెన్‌లో అయితే ఉన్నాయి ఈ పోస్టులు. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెడితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఛానల్‌లో డీఎస్సీకి సంబంధించిన అన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. వేకెన్సీ లిస్ట్ ఒకటి, రోస్టర్ లిస్ట్ ప్లస్ డిస్ట్రిక్ట్ వైస్ వేకెన్సీ లిస్ట్, స్కూల్ అసిస్టెంట్ హెచ్‌జిటికి, టీజీటీ, పీజీటీకి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే ఛానల్‌లో ఉన్నాయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఛానల్‌లో వెళ్ళి ఆ వీడియోస్ అయితే చూసుకోండి. మీ సబ్జెక్ట్‌కి, మీ క్యాస్ట్ వైస్ మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఆహ్, మీకు ఎన్ని పోస్టులున్నాయి అనేదైతే చూసుకోండి. మనకైతే ఇంకా ఫైనల్‌కి ఈరోజైతే వస్తదని చెప్పారండి. ఇంకా రాలేదు. ఈ ఫైనల్‌కి వచ్చిన తర్వాత మీకు తెలుగులో ఎన్ని బిట్స్‌కి మార్క్స్ యాడ్ అయ్యాయా? లేకపోతే ఎన్ని బిట్స్‌కి యాడ్ అయ్యాయి? ఎన్ని బిట్స్‌కి కాలేదు? అనేది కూడా నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. నేనైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నా అండి. ఎందుకంటే మీరు కూడా మా ఫ్రెండ్ లాగానే ఇలాగ మీరు అవ్వొద్దని చెప్పేసి చాలామంది ఇప్పుడు వాట్సాప్ గ్రూప్‌లలో మీరు జాయిన్ అవుతున్నారు గదండీ! కొంతమంది వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయిన తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళని టార్గెట్ చేసి ఒక నంబర్స్ తీసుకొని ఆ నంబర్‌కి కాల్ చేసి మే ఫోను ఫస్ట్ అయితే హాయ్ అని మెసేజ్ పెడుతున్నారండి. హాయ్ అని మెసేజ్ పెట్టిన తర్వాత మళ్ళీ మీకు 11:00 అలాగా నైట్ ఫోను చేసి ఒకటే కంటిన్యూస్‌గా ఫోను చేస్తూనే ఉంటారు. ఫోను చేస్తుంటారు. మనం ఎత్తితే మాట్లాడరు. అలాగా ఫోను చేస్తూ ఉంటారు. ఎత్తితే మాట్లాడరు. అలాగా 3, 4 టైమ్స్ మనం ఇరిటేట్ అయితే చేస్తారు. ఇరిటేట్ చేసిన తర్వాత వాళ్ళేం జేస్తున్నారంటే హ్మ్. మన వాయిస్ ఎలా మాట్లాడుతున్నాం అనేది విని తర్వాత వాళ్ళు ఓపెన్ చేసి మళ్ళీ ఆన్ చేసిన తర్వాత కాల్ లిఫ్ట్ చేసి హలో మీకు గుర్తులేదా? ఎవరో నేను కనిపెట్టండి అనైతే మిమ్మల్ని అడగడం అయితే జరుగుతది అలాగా. కనిపెట్టండి మీరు, నేను గుర్తులేనా? ఇలాగ మిమ్మల్ని ఇచ్చేస్తారు. హరెస్ట్ చేస్తుంటారు. చేసిన తర్వాత మీరు సరే మీకు తెలిసిన వాళ్ళే అని జెప్పేసి మీరు ఏదో ఒక పేరు చెప్పారనుకోండి, అది అడ్వాంటేజ్‌గా తీసుకొని మీకు జాబ్స్ అయితే ఇప్పిస్తాము. మీకు నేనిలా జాబ్ చేస్తున్నాను. జాబ్స్ చాలా ఉన్నాయి. ఆహ్, అది అమెరికాలో జాబ్స్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ గూడా జాబ్స్ అయితే ఉన్నాయి. మీకు ఏ జాబ్ కావాలన్నా అది ఫ్రీగా ఒక్క రూపాయి గూడా మీ ఖర్చు లేకుండా మేమేం పెట్టాల్సిన అవసరం లేదు. మీరైతే జాబ్‌లో జాయిన్ అయిపోవచ్చు. మీ పిల్లలున్నా, ఎవరున్నా గానీ జాయిన్ అవ్వచ్చు అని జెప్పేసి ఫస్ట్ అయితే అలా కాల్ జేస్తారండి. తర్వాత మీకైతే ఒక నంబర్ పంపిస్తున్నాను. ఆ నంబర్‌తో మాట్లాడమని జెప్తారు. ఆ నంబర్ మాట్లాడమని చెప్పిన తర్వాత ఆ నంబర్‌తో మాట్లాడండి అని జెప్తారు. ఆ నంబర్ పంపిస్తున్నాను అంటారు. ఆ ఫోన్‌కి మన ఫోన్‌కే పంపిస్తారు. పంపించిన తర్వాత ఆ నంబర్‌కి ఎలా మాట్లాడమంటారంటే, నేను ఫస్ట్ అయితే మీరు టెక్స్ట్ చేయండి. టైప్ చేయండి. మీరు మెల్లగా మాట్లాడండి. మీకు ఎక్కడ జాబ్స్ ఉన్నాయి. రిమోట్ జాబ్స్ అంటే ఏంటంటే యూఎస్ఏ, ఫారిన్ కంట్రీస్‌లో ఉన్న జాబ్స్. అవి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ గూడా చేయొచ్చు అని జెప్పేసయితే చెప్తారండి. మీరలాంటి వాళ్ళ ఫోన్‌లయితే మీరు లిఫ్ట్ చేయకండి. మీకెవరిదైనా ఫోనొచ్చిందనుకో అలా చేసి మనమేదన్నా మాట్లాడామనుకో తర్వాత అది అడ్వాంటేజ్ తీసుకొని నెక్స్ట్ డే కంటిన్యూయస్‌గా ఫోను చేస్తూనే ఉన్నాడంటండి. ఫోను చేస్తూనే ఉండి మళ్ళీ తర్వాత నేనెవరో నీకు తెలీదా? అని జెప్పేసి అలా జేస్తున్నారు. అందుకే వాళ్ళని బ్లాక్ చేసేసేయండి. మీరు అలాంటి కాల్సొస్తే మీరు దేనికైతే ఇన్వాల్వ్‌మెంట్ అయితే అవ్వకండి. మీరు రెస్పాండ్ అవ్వకండి కాల్స్. ఎవరు అని అడగండి. ఎక్కువగా తెలీదా? ఎవరో చెప్పుకోండి, ఎవరో చెప్పండి ఇలా అన్నారనుకోండి మీరు కాల్ కట్ చేసేయండి. కాల్ కట్ జేసి
బ్లాక్ లిస్ట్‌లో పెట్టేసేయండి. మీకు పైన 3 డాట్స్ అయితే ఉంటాయండి వాట్సాప్‌లో. ఆ డాట్స్ క్లిక్ చేస్తే అక్కడ మీకు ఆప్షన్స్ చూపిస్తాయి. ఆప్షన్స్ చూపిసిన దగ్గర అక్కడ మీకు ఆహ్, బ్లాక్ అని వస్తది. ఆ బ్లాక్ చేస్తే ఆ నంబరు మీకు ఒక బాక్స్ వస్తది. ఆ బాక్స్‌లో క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్లాక్ అని నొక్కండి. బ్లాక్ అని నొక్కినారనుకో అది ఆటోమేటిక్‌గా బ్లాక్ అయిపోతది నంబరు. ప్లస్ వాట్సాప్ వాళ్ళు కూడా ఈ నంబర్ మీద ఏదన్నా వస్తే గిన వాళ్ళ మీద చర్యలైతే తీసుకుంటారు. అందుకనే మీరు గ్రూప్‌లో జాయిన్ అయినప్పుడు ఎక్కడైనా అన్‌వాంటెడ్ కాల్స్ వచ్చినాయనుకో మీరు లిఫ్ట్ అయితే చేయకండి. ఫస్ట్ నేనైతే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మా సబ్‌స్క్రైబర్స్ అలాంటి ఎవరైనా మీరు అలా కాకూడదు. వాళ్ళ బుట్టలో పడి మీరు డబ్బులు తర్వాత జాయిన్ చేసుకుంటారండి. వర్క్ ఇస్తారు. వర్క్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరు 4000 కట్టాలి. 5000 కడితే మీకు ఎన్రోల్‌మెంట్ అయితది. మీరు వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇమ్మీడియేట్‌గా డబ్బులు పే చేస్తాము. అని జెప్పేసి మీతో డబ్బులేయించుకొని తర్వాత అట్లా జాబు ఇవ్వరు. ఇట్లా డబ్బులు పోతాయి. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి. జాయిన్ అయ్యారు. ఓన్లీ మీకు డీఎస్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోండి. మా ఫ్రెండ్ అయితే జాబ్ గురు ఛానెల్‌లో అయితే జాయిన్ అయిందండి. జాయిన్ అయిన తర్వాత 3, 4 డేస్ తర్వాత ఈ కాల్ అయితే వచ్చింది. ఆమె వాట్సాప్‌లో చూసుకుంది. చూసుకున్న తర్వాత కింద చూస్తే ఏ గ్రూప్‌లో నుంచొచ్చింది ఈ ఫోను నంబర్ అంటే జాబ్ గురు ఛానల్ నుంచి వచ్చింది. అందుకనే మీకేదన్నా అలాంటి కాల్స్ వస్తే వాళ్ళకి గ్రూప్ లీడర్‌కైతే ఆ నంబర్ పెట్టి, ఈ నంబర్ నుంచి నాకు అన్‌వాంటెడ్ కాల్స్ వస్తున్నాయి అనైతే మీరు వాళ్ళకి లీడర్‌కైతే చెప్పండి. వాళ్ళు చెయ్యరండి. పక్కన ఇట్లా జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది మన డీఎస్సీకి సంబంధించిన వాళ్ళు చెయ్యరు. ఈళ్ళేందంటే టీచర్స్ చదువుకున్నోళ్ళు కొంచెం మెచ్యూరిటీ ఉన్నవాళ్ళైతే ఇలాంటి చిల్లర పనులైతే చెయ్యరు. బయట వాళ్ళు ఎవరో దాంట్లో జాయిన్ అయ్యి ఇలాంటి పనులైతే చేస్తున్నారు. మీరైతే జాగ్రత్తగా అయితే ఉండండి. నేనైతే ఈ విషయం చెప్దామని మీకు అనుకున్నాను. అవి మా ఫ్రెండ్‌ని స్క్రీన్‌షాట్ తీసి పెడితే నేను పెడుదును కదా! చెప్దును కదా! అననంటే, నేను మర్చిపోయాను. ఆ టెన్షన్‌లో వాటినైతే బ్లాక్‌లో పెట్టేశాను నంబర్స్ అనైతే చెప్పింది. మీరు అందుకనే ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే సర్వేలో పాల్గొన్న దేంట్లో అయినా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి. వేరే వాటికైతే మీరెళ్ళకండి. ఇదైతే నేను ఒక హెచ్చరికగా మీకైతే చెప్తున్నానండి. తర్వాత మీరు బాధపడొద్దు. ఒకవేళ మీకిలాంటి కాల్స్ ఏమన్నా వచ్చాయనుకోండి, అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఇంకెవరైనా ఇలాంటి దాంట్లో అయితే పడకుండా జాగ్రత్తగా ఉంటారు గదండీ! మీకిలాంటి కాల్స్ వస్తే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ఆహ్, నెక్స్ట్ అయితే చూద్దామండి. రోస్టర్ లిస్ట్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి జెవెనైల్ వెల్‌ఫేర్‌లో నుంచి రోస్టర్ లిస్ట్ హెచ్‌జిటి 4 అయితే ఉన్నాయి గదా! ఈ 4 చూడండి. ఓసీలో ఓపెన్ కేటగరీలో ఒకటైతే వస్తుంది. బీసీ బి ఒకటి, ఎస్సీ సెకండ్ కేటగరీ, ఎస్టీ వాళ్ళకైతే ఒకటుంది. అన్నీ లోకల్ వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇవి కూడా చూడండి ఎక్కడున్నాయంటే విశాఖపట్నంలో ఉన్నాయండి ఈ హెచ్‌జిటి పోస్టులు. ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇది కూడా విశాఖపట్నంలోనే ఉన్నాయి. ఇక్కడ ఒకటైతే ఉందండి. ఇది ఓపెన్ కేటగరీలోనే ఇస్తున్నారు. ఇక్కడ చూడండి మనకి వెస్ట్ గోదావరిలో అయితే హెచ్‌జిటి పోస్టులయితే 6 అయితే ఉన్నాయంట. ఈ 6 కూడా చూడండి ఓపెన్ కేటగరీలో అయితే 2 ఉన్నాయి. బీసీ సికొకటి, బీసీ డికొకటి, బీసీ ఈకొకటి, ఎస్సీ థర్డ్ కేటగరీలో ఒకటైతే ఉంది. ఇక్కడ లోకల్‌లో చూడండి 2 అయితే ఉన్నాయి. బీసీ సికి లేవు. ఇంకా డీకి, ఈకి ఎస్సీ థర్డ్ కేటగరీలో అయితే ఒకటైతే ఉంది. ఉమెన్స్‌కి అయితే 2 అయితే వస్తున్నాయండి. ఇక్కడ చూడు వెస్ట్ గోదావరిలో ఒకటైతే ఉంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఓపెన్ కేటగిరీలో లోకల్‌లో అయితే ఇస్తున్నారండి. కడపలో గూడా ఒక స్కూల్ అయితే ఉందంట. ఇక్కడ 3 అయితే ఉన్నాయండి కడపకు సంబంధించి కడప డిస్ట్రిక్ట్‌లో. ఇక్కడ ఓపెన్‌లో ఒకటైతే ఉంది. బీసీ బికి ఒకటి, ఈడబ్ల్యూఎస్‌కి అయితే ఒకటైతే వస్తుంది. ఇవి జర్నల్ వెల్‌ఫేర్‌కి సంబంధించినవండి. ఇక్కడ చూడండి. ఇది చూడండి అడల్ట్‌కి సంబంధించిన ఏపీడీఏడబ్ల్యూ అడల్ట్ వాళ్ళున్నారు గదండీ! వాళ్ళకి సంబంధించిన అది పోస్టులండి ఇవి. హెచ్‌హెచ్ వాళ్ళకి, వీహెచ్ వాళ్ళకి ఉన్నాయి ఎక్కువ పోస్టులు. పీహెచ్ వాళ్ళకైతే లేవండి. ఇక్కడ పీఈటీలు 2 అయితే ఉన్నాయి.
హెచ్‌జిటీలు చూడండి. హెచ్‌జిటి వాళ్ళు ప్లస్ హిందీ, తెలుగు, బయో సైన్స్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, ఆహ్, ఫిజికల్ సైన్స్ వాళ్ళకైతే ఉన్నాయి. ఇక్కడ చూడండి పీఈటీలు చూడండి. ఇక్కడ పీఈటీలయితే ఏమి ఫస్ట్ అయితే లోకల్ అయితే ఏం లేవంట అండి. ఇక్కడ పీఈటీ, వీహెచ్ వాళ్ళకైతే ఒకటుంది. అది కూడా ఓపెన్ కేటగిరీలో ఒకటుంది. ఇక్కడ ఎస్సీ సెకండ్ కేటగిరీలో అయితే ఒకటైతే ఉందండి. ఇక్కడ ఇవన్నీ అయితే మీరైతే చూసుకోండి. ఇక్కడ టీజీటీ తెలుగు చూడండి. టీజీటీ తెలుగుకైతే ఒక్క పోస్ట్ అయితే ఉందండి. లోకల్‌లో ఉంది అదొకటి. అది కూడా హెచ్‌హెచ్ వాళ్ళకైతే ఉందండి. హిందీ కూడా చూడండి. బీసీ-బీ వాళ్ళకైతే ఒకటైతే ఉంది. ఇక్కడ కూడా చూడండి. ఏ డిస్ట్రిక్ట్ ఇది? మేనేజ్‌మెంట్. ఇది స్టేట్ వైస్ అయితే ఇచ్చారు. అవే పోస్టులండి ఇవి గూడా. నెక్స్ట్ వీటిలల్లో రోస్టర్ అయితే చూడండి. డిఫరెంటియల్ ఏబుల్డ్ వెల్ఫేర్. వీహెచ్ అయితే 10 ఉన్నాయంటండి హెచ్‌జిటికి సంబంధించి. స్టేట్ వైస్. స్టేట్ వైస్ స్టేట్ వైస్ చూడండి. ఇక్కడ ఓసీలో చూడండి. ఓసీలో మనకైతే 3 అయితే ఉన్నాయండి. ఉమెన్స్‌కైతే 2 అయితే వస్తున్నాయి. ఇక్కడ బీసీఏలో కూడా అన్ని ఉమెన్స్‌కే ఉన్నాయండి ఇవి గూడా. చూడండి ఇక్కడ ఓపెన్‌లో ఒకటైతే ఉంది. అవన్నీ కూడా మీకు లోకల్‌లో కొన్ని అందరి ఉమెన్స్‌కేనే ఇస్తున్నారండి ఈ పోస్టులన్నీ. ఈ వీహెచ్ పోస్టులన్నీ ఉమెన్స్‌కే ఉన్నాయి. అన్నీ ఉమెన్స్‌కే ఉన్నాయి. ఇక్కడ ఓపెన్‌లో అయితే ఆ ఉన్న ఒకటి కూడా అన్ని ఉమెన్స్‌కైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక ఈడబ్ల్యూఎస్ మాత్రం ఉమెన్స్‌కి లేవండి. ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళదేమో ఇక్కడ ఓపెన్‌లో ఒకటొస్తుంది. లోకల్‌లో ఒకటొస్తుంది. ఇక్కడ జెంట్స్‌కి కూడా అయితే ఇయ్యడం అయితే జరుగుతుంది. ఓహెచ్ వాళ్ళకి కూడా ఒకటైతే ఉందండి. ఇక్కడ ఇవన్నీ స్టేట్ పోస్టులు. హెచ్‌జిటి, హెచ్‌హెచ్ అంటే హియరీ హ్యాండిక్యాప్డ్ అనుకుంటా. ఇక్కడ ఓసీలో చూడండి. ఓపెన్ కేటగిరీలో అయితే 3 అయితే ఉన్నాయి. ఇక్కడ లోకల్‌లో అయితే 2 ఉన్నాయి. బీసీఏకి ఈడబ్ల్యూఎస్ అయితే ఒకటి. ఇక్కడ తెలుగు చూడండి. టీజీటీ తెలుగు ఒకటైతే ఉందండి. ఇది ఏ డిస్ట్రిక్ట్, ఏ జోన్ అనేదైతే ఇవ్వలేదండి ఇది. జోన్ వైస్ కూడా ఏమి ఇవ్వలేదు. ఓపెన్ కేటగిరీలో అయితే ఇచ్చారు ఒకటి. ఇక్కడ టీజీటీ మ్యాథ్స్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఈ స్కూల్స్ సెపరేట్ ఉంటాయంట. ఈ వెల్ఫేర్స్ సెపరేట్‌గా ఉంటాయనుకుంటా. మ్యాథ్స్ చూడండి. మ్యాథ్స్ ఓపెన్ కేటగిరీలో ఒకటి, బీసీ-బీకి అయితే ఒకటైతే ఉందండి. లోకల్‌లో ఇస్తున్నారు. ఇక్కడ హిందీ కూడా 3 అయితే ఉన్నాయండి. ఓసీ, బీసీబీ, ఎస్టీ వాళ్ళకి ఒక్కోటి చొప్పున అయితే వస్తుంది. ఒకటి విమెన్స్‌కి అయితే వస్తుందండి. ఇక్కడ ఫిజికల్ సైన్స్, వీహెచ్ అయితే 3 అయితే ఉన్నాయండి. అవి కూడా ఓపెన్ కేటగిరీలో ఒకటి, బీసీబీ ఒకటి, ఎస్టీ వాళ్ళకైతే ఒకటైతే వస్తుందండి. ఇక్కడ ఫిజికల్ సైన్స్ చూడండి. హెచ్‌హెచ్ వాళ్ళకి ఇక్కడ 2 అయితే ఉన్నాయండి. ఓసీలో ఒకటి, బీసీ-బీకి అయితే ఒకటైతే ఉంది. లోకల్‌లో అయితే ఇస్తున్నారు. ఇక్కడ బయో సైన్స్ 2 అయితే ఉన్నాయి. వీహెచ్ వాళ్ళకున్నాయి. బీసీ-బీ వాళ్ళకి ఒకటి, ఎస్టీ వాళ్ళకైతే ఒకటి ఉంది. లోకల్‌లో వస్తున్నాయండి. 2 లోకల్ వాళ్ళకిస్తున్నారు. ఇలాగా పీఈటీ, వీహెచ్ వాళ్ళకైతే 2 అయితే ఉన్నాయండి. ఓహెచ్ ఒకటి, ఎస్సీ జీఆర్ 2 ఒకటైతే ఉంది గర్ల్స్‌కి. గర్ల్స్‌కి లేవండి. వుమెన్స్‌కి లేవు. లోకల్‌లో అయితే ఉన్నాయి. ఇక్కడ పీఈటీలు ఉన్నాయి చూడండి. హెచ్‌హెచ్ వాళ్ళకి ఒకటైతే ఉంది. ఇంతే అండి. ఇంకా నేనైతే ఇవి 2 అయితే మీకైతే ఇచ్చాను. నేను ఇంకిప్పుడు ఫైనల్ కీ వస్తే గిన నెక్స్ట్ ఫైనల్ కీ గురించయితే వీడియో అయితే చేస్తానండి. టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించిన మన తెలుగు సబ్జెక్ట్‌కి సంబంధించినవన్నీ అయితే
చూస్తాను. చూసి మీకేమన్నా మార్క్స్ దేనికి కలిసాయి, మనం అబ్జెక్షన్ పెట్టాం కదా! వాటికేమన్నా కలిసాయా లేదా, మార్క్స్ యాడ్ అయ్యాయా లేదా అనేది కూడా నేను చూసైతే మీకు చెప్తానండి. ఇంతవరకు వీడియో అయితే చూసారు కదండీ! లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత మీకు హైప్ ఆప్షన్ వస్తే హైప్ ఆప్షన్ క్లిక్ చేసి మాకైతే పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇలా మీరు ఇస్తే నేను మంచి మంచి వీడియోస్ అయితే మీ దగ్గరికైతే తీసుకొనొస్తానండి. డీఎస్సీకి సంబంధించిన ప్రతి డౌట్‌నైతే మీకైతే క్లారిఫై అయితే చేస్తాను. ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే వాట్సాప్ గ్రూప్‌లలో మీరు జాగ్రత్తగా ఉండండి. నేనైతే చెప్తున్నానండి. మీరు మళ్ళీ దాంట్లో ఫోన్ లిఫ్ట్ చేసి మళ్ళీ మీరు ఎలాంటి దానికైతే లోను కాకుండా జాబ్స్‌కైతే మీరు తొందరపడి వాళ్ళు చెప్పే మాటలకి మీరు ఇదవ్వకండి. ఎవ్వరు ఉట్టిగా డబ్బులైతే మనకివ్వరు. వర్క్ చేసి ఫ్రీగా ఎక్కడ జాయిన్ అయితే చేసుకోరు. జాయిన్ చేసుకున్న తర్వాతైనా మళ్ళీ డబ్బులైతే అడుగుతారు. అందుకని మీరు ఇలాంటి వాటికైతే మోసపోకండి. మీరు జెన్యూన్‌గా ఎక్కడైనా జాబ్ మీకు కావాలి, మీరు చెయ్యాలి అని అంటే మీరు డైరెక్ట్‌గా ఆఫీస్‌కెళ్ళండి. ఆఫీస్‌కెళ్ళి ఆఫీస్‌లో మాట్లాడుకొని అక్కడ జాయిన్ అవ్వండి. కానీ ఇలా ఆన్‌లైన్‌లో జాబ్‌ల గురించి, ఆన్‌లైన్‌లో మీరు జ గుడ్డిగా ఎవరినైతే నమ్మొద్దండి. ఇదైతే నా రిక్వెస్ట్ అండి మీకు. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ.